హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మనము ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ సరదాగా టైం పాస్ కోసం అని చెప్పేసి వాడుకుంటామని అనుకుంటాం. కానీ ఒక్కోసారి మీరు సరదాగా చేసినటువంటి ఒక పోస్టు, సరదాగా చేసిన దాన్ని ఫార్వర్డ్ చేసినటువంటి ఒక పోస్టు మీ మెడకు చుట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు వినేది కరెక్టే. ఇప్పుడు ఏమీ ఆలోచించకుండా మీరు ఒక మెసేజ్ రాగానే మీరు చేసేటువంటి ఆ చిన్న షేరింగ్ అనేది మిమ్మల్ని ఒక నాన్ బెయిలబుల్ అరెస్టు కింద ఒక కేసులో ఇరికించేసేసి నెలల తరబడి మీరు జైలుకి కోర్టులకి తిరిగే అవకాశాలు, ప్రమాదాలు అయితే చాలా పొంచి ఉన్నాయి. భారత్లో ఉన్నటువంటి పాత ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహిత BNS 2020 మీకు తెలుసు 2023కు సంబంధించింది. ఇది 2024 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీనివల్ల ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే IT యాక్ట్తో పాటు సోషల్ మీడియా వాడకం మీద కూడా ప్రభుత్వం చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. తెలియజేశానండి, చూడకుండా ఫార్వర్డ్ చేశానండి అని అంటే మాత్రం అట్లాంటి మాటలకి ఎక్స్క్యూజ్ అయితే చేయరు. చట్టం ముందు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి పనిచేయవు. నేను ఈ వీడియోలో ఎలాంటి పోస్టులు నేరం అవుతాయి, ఎలాంటి శిక్షలు పడతాయి, ముఖ్యంగా ఈ ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి దానికి సంబంధించి కూడా నేను చెప్తాను. ఈ సమాచారం అంతా కూడా మీ భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా చివరి వరకు వీడియో చూడండి. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాం. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, నేను పోస్ట్ క్రియేట్ చేయలేదు కదా, జస్ట్ ఫార్వర్డ్ చేశాను, నన్నేం చేస్తారు అని చెప్పేసి అని అంటారు. చాలామంది అట్లా పప్పులో కాలేస్తుంటారు. చట్టం దృష్టిలో ఒక తప్పుడు వార్తని పుట్టించడం ఎంత నేరమో దాన్ని వ్యాప్తి చేయడం కూడా అంతే నేరం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ ఒక్క షేరు ఆ మంటను లక్షలాది మందికి చేరవేస్తుంది. ఈ కొత్త భారతీయ న్యాయ సంహిత BNS అండ్ IT యాక్ట్ ఏంటంటే ఆన్లైన్లో చేసేటువంటి కొన్ని పనులను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి, సోషల్ మీడియాలో పెట్టేటువంటి అభ్యంతరకర పోస్టులను ఫార్వర్డ్ చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా అది ఫార్వర్డ్ చేసే వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు ప్రభుత్వాలను ఆదేశించింది, హెచ్చరించింది. ఏం పోస్ట్ చేసినా చెల్లిపోతుందనే రోజులైతే పోయాయని చెప్పేసి కోర్టులే చెబుతున్నాయి. కాబట్టి ఫేక్ న్యూస్ కానీ విద్వేష ప్రసంగాలకు సంబంధించినటువంటి వాటిని అరికట్టడానికి కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ప్రత్యేకమైన కఠినమైన చట్టాలు కూడా తీసుకొచ్చి మన తెలంగాణ కూడా తీసుకురాబోతుంది. దీన్ని బట్టే ప్రభుత్వాలు ఈ విషయం మీద ఎంత సీరియస్గా ఉన్నాయనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ కొత్త చట్టాల ప్రకారం ఏంటంటే కొన్ని పోస్టులు నాన్ బెయిలబుల్ వారెంట్ కింద కూడా వెళ్ళిపోతాయి అనమాట. అలాంటి కేసు కనుక బుక్ అయితే మాత్రం బెయిల్ వచ్చే వరకు మీరు జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇక మిమ్మల్ని జైలు పాలు చేసేటువంటి ఆ 6 రకాల పోస్టులు ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను. ఎలాంటి పోస్టులు మిమ్మల్ని చట్టపరమైనటువంటి చిక్కుల్లో నెడతాయన్నది చెప్తాను, ఉదాహరణతో సహా స్పష్టంగా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి పోస్టులు. ఇది చాలా చాలా ప్రమాదకరమైన, ఒక మతాన్ని కానీ వాళ్ళ దేవుడిని కానీ కించపరుస్తూ 2 వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలాగా పోస్టులు రాయడం అనేది తీవ్రమైనటువంటి. ఇది భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్లోని 196 ప్రకారం ఏంటంటే ఇలాంటి పోస్టులు పెట్టినా, షేర్ చేసినా 3 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడుతుంది. అదే నేరాన్ని ప్రార్థనా స్థలంలో చేశారు ఇంకొకళ్ళ, చర్చిలు, మరి దేవాలయాలు, లేకపోతే మసీదులు, ఇట్లాంటి వాడు చేశారంటే మాత్రం 5 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష అనేది ఉంటుంది. ఇక సెకండ్, మహిళలను అగౌరవపరిచేటువంటి పోస్టులు. ఈ మధ్య మహిళలు అంటే ముఖ్యంగా సెలబ్రిటీలను ఇది చేసుకొని వాళ్ళ మార్ఫింగ్ ఫోటోలు చేస్తున్నారు. ఈ మహిళల మార్ఫింగ్ చేయడం కానీ, వాళ్ళ గురించి అసభ్యంగా రాయడం కానీ, వాళ్ళని ఒక లైంగిక వస్తువుగా చూపించడం కానీ, ఇలాంటివన్నీ కూడా తీవ్రమైనటువంటి సైబర్ నేరాల కింద పరిగణిస్తారు. IT సెక్షన్లోని IT యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 67A కింద, అలాగే BNS యాక్ట్ కింద కూడా చర్యలు అనేది తీసుకుంటారు. బాధితులు ఒక్క ఫిర్యాదు చేస్తే చాలు కేసు చాలా స్ట్రాంగ్ అవుతుంది, గుర్తుపెట్టుకుంటే. లేడీస్కి సంబంధించిన విషయంలో చాలా సీరియస్ ఇవి ఉన్నాయి, కేసులు ఉన్నాయి వాళ్ళు అవమానిస్తే. ఇక మూడవది, వ్యక్తుల పరువు తీసేటువంటి పోస్టులు అంటే డిఫమేషన్స్ కేసులు. ఎలాంటి ఆధారం లేకుండా ఒకరి ప్రతిష్టకు భంగం కలిగిస్తూ అబద్ధాలు ప్రచారం చేయడం అనేది కూడా పరువు నష్టం కిందకే వస్తుందన్నమాట. అంటే అది పొలిటికల్ లీడర్ కావచ్చు, నటుడు కావచ్చు, లేదా మీ పక్కింటి వ్యక్తి అయినా కావచ్చు, ఎవరైనా సరే BNS సెక్షన్లోని 356 ప్రకారం ఇది 2 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడుతుంది. జరిమానా కూడా విధించగలిగినటువంటి వాళ్ళు డిఫమేషన్ కేసు వేస్తే ఆ లక్షలు కూడా మీరు చెల్లించాల్సి వస్తుంది. ఇక ఫోర్త్ వన్, దేశ భద్రతకి సంబంధించినటువంటి భంగం కలిగించేటువంటి పోస్టులు. దేశ సైనిక రహస్యాలు కానీ, లేదా ప్రభుత్వ వ్యూహాత్మక సమాచారం కానీ, లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను గొలిపేటువంటి పోస్టులు కానీ
అత్యంత తీవ్రమైనవి, ఇలాంటివి దేశద్రోహం కిందకు వస్తాయి. కాబట్టి వీటి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇక 5th వన్, ఫేక్ న్యూస్, అల్లర్ని ప్రేరేపించేటువంటి సమాచారం. ఫలానా చోట్ల గొడవలు జరుగుతున్నాయనో, లేకపోతే ప్రభుత్వం ఫలానా పథకం ఆపేసిందనో, ఇలాంటి తప్పుడు వార్తను స్ప్రెడ్ చేస్తా జనాన్ని భయపెడితే మాత్రం పెద్ద నేరం అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడో ఇథియోపియాలోనో లేకపోతే జాంబియాలోనో జరిగిన వీడియోలు పెట్టి ఇది మధ్యప్రదేశ్లో జరిగింది, ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఇది కర్ణాటకలో జరిగిందని చెప్పి అట్లా పోస్ట్ చేస్తుంటారు. అంటే హిందువులు ముస్లింల మధ్య గొడవలు రేకట్టడానికి. అలాంటివి మీరు పోస్ట్ చేసినా కూడా చాలా తీవ్రమైనటువంటి, అసలు వాటిని ముట్టుకోవద్దు, చూడొద్దు. అది ఎక్కడ నిజంగా కర్ణాటకలో జరిగినా కూడా ముట్టుకోవద్దు వాటిని మీరు. బిఎన్ఎస్ సెక్షన్ 197 ప్రకారం ఏంటంటే దేశ సమగ్రతకు భంగం కలిగించేటువంటి ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే 3 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష అనేది పడుతుంది. ఇక 6th వన్, కోర్టులను న్యాయమూర్తులను కించపరిచేటువంటి పోస్టులు. కోర్టులు తీర్పుల మీద లేదా న్యాయమూర్తుల మీద ఉద్దేశపూర్వకంగా వాళ్ళ గౌరవానికి భంగం కలిగించేలాగా విమర్శలు చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. న్యాయ వ్యవస్థ ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. మీకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కేసుల విచారణ దీనికి ఉదాహరణ. ఇక చాలామంది ఏమనుకుంటారంటే నాకేం తెలుసు, నేను ఏదో వచ్చింది ఫార్వర్డ్ చేశా అంటాడు. అట్లా అంటే కుదరదు. చట్టం ముందు ఫార్వర్డెడ్ యాజ్ ద రిసీవ్డ్ అనే మాట అయితే, వచ్చింది నేను ఫార్వర్డ్ చేశా అనే మాట అయితే చల్ల దట్టిపరుచు. ఒక మెసేజ్ని మీరు ఫార్వర్డ్ చేస్తున్నారు అంటే అందులో ఉన్న విషయంతో మీరు ఒప్పుకుంటున్నట్టే, ఏకాభిప్రాయం ఉన్నట్టే మీకు. అందుకే దాన్ని వ్యాప్తి చేసినందుకు మీరు సహాయం చేసినట్టే లెక్క అనమాట ఆ తప్పుడు సమాచారాన్ని. ఈ మధ్యకాలంలో పోలీసులు కేసు పెట్టినప్పుడు పోస్టు సృష్టించిన వాళ్ళతో పాటు దాన్ని ఎక్కువగా షేర్ చేసిన వాళ్ళ మీద కూడా, అలాగే గ్రూప్ అడ్మిన్ల మీద కూడా కేసులు పెడుతున్నారు. ఈ ఒక ఫోన్ నుంచి మనం ఒక మెసేజ్ వెళ్ళిందంటే, మన ఫోన్ నుంచి ఆ మెసేజ్ వెళ్ళిందంటే మనం కూడా దానికి బాధ్యులం అవుతాం. సరే, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చేయాల్సినటువంటి 5 సింపుల్ స్టెప్. మీరు ఆల్రెడీ కేసులో ఇరుక్కున్నారు, అంటే జనరల్గా ఏంటంటే ఇవన్నీ చూడండి, అయ్యి బాబు ఇంత డేంజర్ అనుకుంటారు. డేంజరే. సోషల్ మీడియా వాడటం మానేస్తారు చాలామంది. అట్లా అనుకోక్కర్లేదు. ఈ 5 రూల్స్ మీరు ఖచ్చితంగా పాటించండి, మీరు సేఫ్గా బయటపడతారు. ఫస్ట్ ఏంటంటే షేర్ చేసే ముందు ఒక్క సెకండ్ ఆగండి. ఇది అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి రూలు. ఒక పోస్ట్ చూడగానే మీకు కోపం, కసి అట్లాంటివి వచ్చినా, లేదా నవ్వు, ఆశ్చర్యం వచ్చినా సరే ముందు షేర్ బటన్ నొక్కకండి. ఎప్పుడైనా పరిస్థితిలో ఒక క్షణం ఆగి అసలు ఇది నిజమా కాదా, దీనివల్ల మనం పంపిస్తే ఎవరికైనా చెడు జరుగుతుందా అన్నది ఖచ్చితంగా ఆలోచించండి. రెండోది ఏంటంటే వార్త ఎక్కడిదో చూడు. ఫస్ట్ వెరిఫై ద సోర్స్. ఆ వార్త పెద్ద న్యూస్ ఛానల్లో వచ్చిందా, లేదా ప్రభుత్వ వెబ్సైట్లో వచ్చిందా, లేక పేరు తెలియనటువంటి వాట్సాప్ గ్రూప్లో నుంచి వచ్చిందా అనేది చూడండి. నమ్మకమైనటువంటి సోర్స్ అనేది లేకుండా ఇటు పరిస్థితిలో కూడా దాన్ని నమ్మొద్దు, పంపొద్దు. మూడోది, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి పోస్టులు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ఎమోషన్స్తో వాళ్ళు ఆడుకోవటమే. భయం కలిగించేటువంటి అలాంటి పోస్టులు గుర్తించి వాటికి దూరంగా ఉండండి. వాటిని షేర్ చేస్తే మాత్రం మీరు వాళ్ళ ట్రాప్లో పడిపోయినట్టే. 4th వన్, ఫార్వర్డ్ ద మెనీ టైమ్స్ అని ఉంటే మాత్రం, అక్కడ ఫార్వర్డెడ్ ద మెనీ టైమ్స్ అని ఉంటే మాత్రం జాగ్రత్త. అసలు వాట్సాప్లో ఒక మెసేజ్ మీద అలాంటి మెసేజ్ మీకు కనిపించిందంటే ఉంటుంది పైన, అది గుడ్డిగా చాలామంది ఫార్వర్డ్ చేశారని అర్థం. అలాంటి వాటిలో ఫేక్ న్యూస్ ఉండే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని అక్కడితో ఆపేయండి. ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోండి. ముఖ్యంగా ఈ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఖాతాల అకౌంట్స్లో ప్రైవసీ సెట్టింగ్స్లో ఫ్రెండ్స్ ఓన్లీ మార్చుకోవడం అయితే చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే దీనివల్ల మీ పోస్టులు అనేవి అందరికీ కనిపించవు. మీరు ఏదైనా ఫోటోలు షేర్ చేసినా, మీరు ఏదైనా పోస్టులు షేర్ చేసినా కూడా మీ ఫ్రెండ్స్ వరకే కనిపిస్తాయి. మీకు తెలిసిన వాళ్ళకి కనిపిస్తే చాలు కదా, ఊరు మొత్తం ప్రపంచం మొత్తం కనిపించాల్సిన అవసరం లేదు కదా, అందుకని పెట్టుకోండి. ఇక అలాగే మీకు సంబంధం లేని లేదా అనవసరమైనటువంటి వాట్సాప్ గ్రూపులు ఏమైనా ఉంటే మీరు దాంట్లో ఉంటే లెఫ్ట్ అయిపోండి ఇప్పుడే. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఒక్కోసారి పొరపాటు జరగవచ్చు, లేదా ఎవరో కావాలని కూడా మనం ఇరికించే అవకాశాలు ఉంటాయి. అలాంటి టైంలో మీరు కంగారు పడకుండా ఈ పనులు చేయండి. పోలీసులతో వాదనలు పెట్టుకోకండి. పోలీసులతో విచారణకు వచ్చినప్పుడు వారితో వాదించొద్దు, దురుసుగా మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండండి. తర్వాత వెంటనే మీ లాయర్ని కలవండి. మీరు చేయాల్సిన మొదటి పని అంటే ఒక మంచి సైబర్ క్రైమ్ లాయర్ని సంప్రదించండి. ఏం మాట్లాడాలి, ఎలా ముందుకు వెళ్ళాలని వాళ్ళు చూసుకుంటారు. సాక్ష్యాన్ని సిద్ధం చేసుకోండి. మీరు నిర్దోషాన్ని నిరూపించే ఆధారాలు ఏమైనా ఉంటే, ఉదాహరణకు మీకు తెలియక పోస్ట్ చేసి పెట్టారంటే వెంటనే డిలీట్ చేసి ఉంటారు కదా, అలాంటి స్క్రీన్ షాట్లు ఏమైనా ఉంటే వాటిని లాయర్కి ఇవ్వండి. అలాగే సోషల్ మీడియాలో చర్చలు పెట్టద్దు దీనికోసం అనవసరంగా. మీ మీద కేసు నమోదయ్యాక మళ్ళీ దాని మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి చర్చించడం అనేది మానేయండి. దానివల్ల మీ కేసు ఇంకా బలహీనమయ్యి వాళ్ళు పోలీసులకు బలం చేకూరే అవకాశం ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో 2 వైపులా పదున్నటువంటి కత్తి లాంటిది అది. దాన్ని మంచిగా వాడితే మనకు మేలు జరుగుతుంది, కానీ చిన్న పొరపాటు జరిగినా కూడా మన వేలు మనం కోసుకున్నట్టే లెక్క అనమాట. మనం కూర్చున్నటువంటి చెట్టు కొమ్మ మనమే నరుక్కున్నట్టు అవుతుంది. కొత్త బిఎన్ఎస్ చట్టాలతో ఆన్లైన్లో మరింత బాధ్యతగా ఉందాము. మత విద్వేషాలు కానీ, ఫేక్ న్యూస్ కానీ, పరువు నష్టం కలిగించే పోస్టులు కానీ దూరంగా ఉండండి. షేర్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించింది అవసరమా, మనం షేర్ చేయడం వల్ల ఎవడైనా బాగుపడతాడా బాగుపడ్డానుకున్నప్పుడు వదిలిపడేయండి. ఈ సమాచారం మీ ఒక్కరి కోసమే కాదు, దయచేసి
మనందరి కోసం, మన ఫ్రెండ్స్ కోసం, మీ రిలేటివ్స్ కోసం, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా తప్పు చేయకూడదు. కాబట్టి మీ అందరికీ, వాళ్ళందరికీ కూడా మీ ఈ వీడియోని మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ, ఫేస్బుక్ గ్రూప్లో కానీ షేర్ చేయండి. దయచేసి వాళ్ళని అలర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. అలాగే చట్టపరమైనటువంటి ఇట్లాంటి మంచి మంచి అవగాహన కల్పించే మీకు వీడియోలో ఇస్తున్నటువంటి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.